కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా హనుమాన్ చాలీస పారాయణ కూడా చాలా విశిష్టంగా తీసుకుంటాం మేము అన్నమాట. అనేక రకాల మార్గాలలో చాలా స్తోత్ర మంజలు చాలా ఉన్నాయి. శంకరాచార్య విరచిత కానీ ఏదైనా కానీ ఈ తులసీదాసకృత హనుమాన్ చాలీస ఎవరైతే చదువుతారో ఎవరైతే వింటారో హనుమ యొక్క కృపాకటాక్షాలు బాగా పొందుతారని మనందరికీ తెలిసిన శాస్త్రమే అనమాట. ఇక్కడ త్రేతాయుగం పోయిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ గ్రామంలో చూసినా కూడా ఏ దేవాలయం లేకపోయినా ఆంజనేయ స్వామి వారి దేవాలయం లేకపోవడం అనేది ఎక్కడా ఉండదనమాట. అందరికీ తెలిసినట్టే విషయమే. ఆ రామాయణం అంతా జరుగుతుంటే లక్ష్మణస్వామి ముచ్చిపోతే అందరూ ముచ్చిపోయారట. ఏం చేయాలో ఆలోచన చేయకపోతే జాంబవం జరుగుతాడట. హనుమ ఎక్కడైనా ఉన్నాడా, ఆయన పేర్కొని ఉంటే రామకార్యం బాగా జరుగుతుందంటే ఆయన ఏం చేస్తుంటాడు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర గుదవస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుదీవు నమత రాక్షసాంతకం. ఎక్కడ రామనామం చేసుకుంటూ ఉంటే అక్కడ రామనామం చేసుకుంటూ ఉంటాడు ఆయన. అవకాశం చిక్కినప్పుడల్లా పోయి తాత జాంబవంతుడు పోయి కొట్టాయట. ఆంజనేయ స్వామి గారు అందరు పడిపోయారయా, నువ్వు ఎక్కడున్నావు అని నాకు దొరకట్లేదు, ఎక్కడ దొరికితే అక్కడ రామనామం చేసుకుంటూ ఉన్నావు. లక్ష్మణుడు పోయాడు, రాముడు కూడా మూర్తిలోనే ఉన్నాడంటే అలా కొట్టగానే లేచి నిలబడితే నువ్వు అత్యంతగా వెళ్ళి ఆ సంజీవ పర్వతాన్ని తీసుకొస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వానర సేనంతా కూడా లేస్తుంది, నిలబడుతుంది, లంకను జయించవచ్చు, రాక్షసులను బలించవచ్చు అని చెప్తే అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఎమ్మటే వెళ్ళిపోతాడు. అందరికి తెలిసిన విషయమే. ఎందుకు చెప్పుకుంటున్నామంటే హనుమ కార్యసిద్ధికి ఆయన గొప్పవాడు అనమాట. ఆయన ఉన్న చోట జయమే కలుగుతుందంటే జరుగుతుంది, కానీ అదే అపజయం అనేది ఎప్పుడు జరగదనమాట. అట్లాంటిది